నిజామాబాద్ జిల్లా ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 95 ఫిర్యాదులు అందాయని, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డిఆర్డీఓ సాయగౌడ్, ఇన్ఛార్జ్ డిపిఓ శ్రీనివాసులకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదని, తన అవినీతి మాత్రం గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాలు కాదని ఖండాంతరాలను దాటిపోయిందని రాజంపేట పార్లమెంటరీ అధికార టీడీపీ ప్రతినిధి ఆర్జే వెంకటేష్ అన్నారు. 1750 కోట్ల లంచం కోసం రాష్ట్ర ప్రజలను అంధకారంలోకి నెట్టేశారని మండిపడ్డారు. కొత్త మద్య పాలసీని తీసుకొచ్చి రాబోవు 20 సంవత్సరాల భవిష్యత్తును నాశనం చేశారన్నారు. ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి లీలలు, అవినీతి ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశ స్థాయిలో కాకుండా ఈరోజు ఖండాంతరాలు దాటి అమెరికా స్థాయిలో ఆయన చేసినటువంటి నేరాలు అభిశంసనకు గురవుతున్నాయి. ఆనాడు కరెంట్ పర్చేజ్ విషయంలో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు రద్దు చేయొద్దని చెప్పి ఆనాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు ఎంత చెప్పినా వినకుండా ఆయన ఏకపక్షంగా పీపీఏలను రద్దు చేశాడు. అందులో మతలబు ఏమిటి అని నిన్న మొన్న వార్తలు చూస్తూ ఉంటే అర్థమవుతోంది. అదానీ గారు ఆగమేఘాల మీద ఢిల్లీ నుండి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో సమావేశమై అక్కడ 1750 కోట్ల ముడుపులు తీసుకుని కరెంట్ పర్చేజ్ను భవిష్యత్తును తాకట్టు పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచాడు. పక్క రాష్ట్రాల్లో సెకి